హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్. ఫస్ట్ క్వశ్చన్, లెంత్ ఆఫ్ డయాగనల్స్ ఆఫ్ రాంబస్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే సమచతుర్భుజం ఇచ్చారు. లెంత్ ఆఫ్ ద డయాగనల్స్ ఇచ్చారు అంటే కర్ణాల పొడవులు ఇచ్చారు. లెంత్ ఆఫ్ ద డయాగనల్స్ ఏమని ఇచ్చారంటే 16, 12. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే లెంత్ ఆఫ్ సైడ్ ఆఫ్ రాంబస్ కనుక్కోవాలి. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. డయాగనల్స్ తెలిస్తే సైడ్కి ఫార్ములా ఏమంటే 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. 1/2. ఇక్కడ d1 ఎంత 16, d2 వచ్చి 12. 1/2 16 స్క్వేర్ 256, 12 స్క్వేర్ 144, 256 144 యాడ్ చేస్తే 400. స్క్వేర్ రూట్ ఆఫ్ 400 అంటే 20. అంటే ఆన్సర్ ఎంత 10. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 22 ఇంటూ. ఫస్ట్ ఇప్పుడు మనం బ్రాకెట్స్ చేయాలి. ఫస్ట్ ఏ బ్రాకెట్స్ చేయాలంటే ఓపెన్ బ్రాకెట్స్, మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్, నెక్స్ట్ క్లోజ్డ్ బ్రాకెట్స్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఓఎఫ్సి. ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్, ఫ్లవర్ బ్రాకెట్స్, క్లోజ్డ్ బ్రాకెట్స్. ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్ చేద్దాం. 63 డివైడెడ్ బై 7 అంటే 9 డివైడెడ్ బై 6 మైనస్ మల్టిప్లికేషన్ చేయండి. 7 ఇంటూ 5 35 ప్లస్ 4. 3 మైనస్ 5 అంటే -2. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2/2. నెక్స్ట్ 3 2s 3 3s. 22 ఇంటూ 3 66. 2 2 క్యాన్సల్. 35 ప్లస్ 5 40. 22 ఇంటూ 3 66. 66/2. 66/2 అంటే 33. 33 మైనస్ 40 అంటే -7. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. అంటే ఇక్కడ ఏం కనుక్కోవాలంటే అతి చిన్న 4 అంకెల సంఖ్యను కనుక్కోవాలి. విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 24, 40 అండ్ 56. ఖచ్చితంగా భాగించబడే సంఖ్య అంటే ఏం కనుక్కోవాలంటే మనం ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం అంటే కాసాగని. ఎల్సిఎం అంటే ఏమని కాసాగు. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 24, 40, 56. ఏ టేబుల్తో పోతుంది 8. 8 3s, 8 5s, 8 7s. ఎల్సిఎం అంటే మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేద్దాం. 3 ఇంటూ 5 15. 15 ఇంటూ 8 120. 120 ఇంటూ 7 840. ఎల్సిఎం ఎంత వచ్చింది 840. ఇది వచ్చి 3 డిజిట్ నెంబర్. కానీ క్వశ్చన్లో ఏమడిగారు 4 డిజిట్ నెంబర్ అడిగారు. 4 డిజిట్ నెంబర్ కావాలి కాబట్టి దాన్ని మల్టిపుల్స్ చేయండి. మల్టిపుల్స్ అంటే ఎక్స్ వాల్యూ 1 2 ఇలా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఎక్స్ బదులు 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది 1680. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ ఉంటాయి. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎంత రావాలంటే 90 రావాలి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే పూరక కోణాలు. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎంత రావాలి మనకు 90 రావాలి. అదే సప్లిమెంటరీ అంటే 180 రావాలి. ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చారు. యాంగిల్స్కి డిఫరెన్స్ ఎంతని ఇచ్చారు 24. జస్ట్ అడిషన్ చేయండి. θ1 ప్లస్ θ1 2θ1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు 114. 2 1s 257.
ఇక్కడ ఏమడిగారంటే మెజర్ ఆఫ్ లార్జర్ యాంగిల్. θ1 ఎంత వచ్చింది? 57. θ2 కనుక్కుందాం. 57 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు 90. θ2 ఈజ్ ఈక్వల్ టు 90లో 57 తీసేస్తే 33 వస్తుంది. ఇక్కడ ఏమడిగారంటే ఉండే యాంగిల్స్లో లార్జర్ యాంగిల్ అడిగారు. లార్జర్ యాంగిల్ అంటే ఎంత? 57. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ఎల్సిఎం. అంటే ఇక్కడ ఏం కనుక్కోవాలంటే కాసాక్ కనుక్కోవాలి. ఇక్కడ నెంబర్స్ ఏమని ఇచ్చారు? 5, 12.5, 0.05. ఇలా పాయింట్స్లో ఉంటే ప్రాబ్లం కాబట్టి పాయింట్స్ని ఎలిమినేట్ చేసేదానికి ఇంటూ 100 చేద్దాం. ఫైనల్గా ఆన్సర్ వచ్చినప్పుడు ఆన్సర్ కావాలంటే డివైడెడ్ బై 100 చేయాలి. ఇలా పాయింట్స్లో ఉంటే ప్రాబ్లం కాబట్టి ఇంటూ 100 చేసాము. ఫైనల్ ఆన్సర్ చెప్పేటప్పుడు ఏం చేయాలి? మనం డివైడెడ్ బై 100 చేస్తే సరిపోతుంది. 5 into 100, 500. 12.5 into 100, 1250. 0.05 into 100 అంటే 5 వస్తుంది. ఇప్పుడు ఎల్సిఎం కనుక్కుందాం. 5 100s, 5 2s, 5 250s, 5 1s. నెక్స్ట్ 52s, 55s. ఎల్సిఎం అంతే మల్టిప్లై చేయాలి కదా. 5 into 50, 250. 250 into 2, 500. 500 into 5. ఎల్సిఎం అంటే 500 into 5. నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఆన్సర్ కావాలంటే ఏం చేయాలంటే మనం డివైడెడ్ బై 100 చేయాలి. ఎందుకంటే స్టార్టింగ్ మనం 100 చేసాం కాబట్టి ఇప్పుడు డివైడెడ్ బై 100 చేయాలి. 100 5s. 5 into 5, 25. అంటే ఎల్సిఎం ఎంత? 25. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ సిరీస్ ఇచ్చారు. 19, 26, 40, 61, 89 క్వశ్చన్ మార్క్. డిఫరెన్స్ తీసుకోండి. 19, 26 డిఫరెన్స్ ఎంత? 7. డిఫరెన్స్ 14. డిఫరెన్స్ 21. 61లో 40 పోతే 21. 89లో 61 పోతే 28. ఇక్కడ డిఫరెన్స్ వచ్చి 7 టేబుల్. ఇంకా మీరు ఆన్సర్ని ఈజీగా చేయగలుగుతారు. 7 టేబుల్లో నెక్స్ట్ ఏమొస్తుంది? 35 వస్తుంది. 7 1s, 7 2s, 7 3s, 7 4s, 7 5s. ఆన్సర్ కావాలంటే అడిషన్ చేయాలి. 19 ప్లస్ 7 26. సేమ్ అదే విధంగా ఆన్సర్ కావాలంటే 89 ప్లస్ 35. ప్రతి ఒక్కరు సాల్వ్ చేసి ఆన్సర్ని ఖచ్చితంగా కామెంట్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా మన క్లాసెస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్. ఇక్కడ మనం ఈ వాల్యూ కనుక్కోవాలి. సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎలా రాద్దాం? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ థీటా. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఏమని? కాస్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ ఈ టర్మ్ మళ్ళీ రాద్దాము. సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. ఇక్కడ కాస్ థీటా ఉంది, కాస్ థీటా ఉంది. కాస్ థీటాని కామన్ తీస్తే కాస్ థీటా ప్లస్ 1. ఈ రెండు ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. సైన్ థీటా బై కాస్ థీటా అంటే ఏమని? టాన్ థీటా. లేదంటే అలానే కూడా పెట్టుకోవచ్చు. సైన్ థీటా బై కాస్ థీటా. మనం ఇంతవరకు చేసాము. మనకేమొచ్చిందంటే సైన్ థీటా బై కాస్ థీటా వచ్చింది. నెక్స్ట్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా. సీకెంట్ థీటా అంటే 1 బై కాస్ థీటా. నెక్స్ట్ టాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా.
సైన్ థీటా బై కాస్ థీటా. ఇక్కడ కాస్ థీటాని కామన్ తీయండి, 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా. ఇది ఏ ఫార్మేట్లో ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంటే 1 మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా ఇంటూ కాస్ థీటా, కాస్ స్క్వేర్ థీటా. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే కాస్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా క్యాన్సల్, అంటే ఆన్సర్ ఏమొస్తుంది? సైన్ థీటా. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేటింగ్ ఇంట్రెస్ట్ ఆన్ యాన్యువల్ కాంపౌండింగ్ బేసిస్. ఇక్కడ ఏమని ఇచ్చారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఇచ్చారు, చక్రవడ్డీ అని ఇచ్చారు. వాట్ విల్ బి అమౌంట్ అంటే ఏం కనుక్కోవాలి మనం? అమౌంట్ కనుక్కోవాలి. అమౌంట్ ఈ ఫార్ములా ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. టైం పీరియడ్ ఎన్ని ఇయర్స్? టైం పీరియడ్ వచ్చి 2 years. ప్రిన్సిపల్ వచ్చి 2400. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 5%. ఫస్ట్ మనం తక్కువ టైంలో చేయాలంటే షార్ట్ కట్ యూజ్ చేద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ రాసుకోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అంటే డబుల్ స్క్వేర్. ఆర్ వాల్యూ 5 కదా, 5కి డబుల్ ఎంత? 10. 5కి స్క్వేర్ 25. 5కి డబుల్ 10, 5కి స్క్వేర్ 25. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ పెట్టాలి. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 10.25%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 10.25%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కుంటా. ప్రిన్సిపల్ ఎంత? 2400. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్, ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100 కదా. మల్టిప్లై చేయండి. 24 into 5 120, 24 into 2 48, 48 ఒక 12 60. నెక్స్ట్ 24 10s 240, 240 plus 6 246. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి 246 వచ్చింది. ఇప్పుడు అమౌంట్ కనుక్కోవాలి. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ వచ్చి 2400, ఇంట్రెస్ట్ 246, అంటే ఆన్సర్ 2646. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది ఏబిసి. యాంగిల్ బి ఎంతనిచ్చారు? 90 degrees. నెక్స్ట్ ఈ 2 sides సేమ్ అని ఇచ్చారు. ఈ లెంత్ ఎక్స్ అయితే ఈ లెంత్ కూడా ఏమవుతుంది? ఎక్స్. మీరు గమనిస్తే ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 sides ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. అదేవిధంగా రిమైనింగ్ 2 యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉండే ఆప్షన్ ఒకటే. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180. 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి టీటా టీటా అనుకున్నాం. సమ్ ఆఫ్ యాంగిల్స్ అంటే 180. యాడ్ చేయండి. దీని నుంచి మనం టీటా వాల్యూ కనుక్కోవచ్చు. 2 theta ఈజ్ ఈక్వల్ టు 180 minus 90, అంటే 90. టీటా వాల్యూ ఎంత? 45. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చాలా సింపుల్, మీరు చేయొచ్చు. ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే నేను చెప్తాను. ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి మనం. ఫస్ట్ ఏం చేయాలి మనం? మల్టిప్లికేషన్. ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ అడిషన్. 3 into 1 3, 3 plus 2 5/3. నెక్స్ట్ 2 into 2 4, 4 plus 1 5/2 into 2/3 divided by 5 minus 4 into 2 8, 8 plus 1 9/2. ఇక్కడ డివిజన్ ఉంది. డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 3/2కి రివర్స్ 2/3, 2 క్యాన్సల్, 2 క్యాన్సల్. ఇక
న్యూమరేటర్లో ఏమొస్తుంది 5/3 ప్లస్ 5/3, డినామినేటర్లో 3 3s. 5 మైనస్ 3 అంటే 2 అని. 5 మైనస్ 3 అంటే ఏమని 2. 5/3 ప్లస్ 5/3 ఏమని రాయొచ్చు మనం 2 ఇంటూ 5/3 అని రాయొచ్చు. ఏ ప్లస్ ఏని 2a అని రాయొచ్చు కదా. సేమ్ అదే విధంగా 5/3 ప్లస్ 5/3ని 2 ఇంటూ 5/3 అని రాయొచ్చు. అంటే ఆన్సర్ 5/3. 5/3ని ఎలా రాయొచ్చు మనం 3 1s 3, 5లో 3 పోతే 2, అంటే ఆన్సర్ 1 2/3. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి టుగెదర్ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 40 days. ఏబిసి ముగ్గురు కలిసి ఒక పనిని ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు 40 days. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ని డేస్ లో చేస్తారు 40 days. బి అండ్ సి, బీసీ ఎన్ని డేస్ లో చేస్తారు 60 days. ఏ ఎన్ని డేస్ లో చేస్తారో తెలియదు, ఇప్పుడు కనుక్కుందాం. ఇక్కడ షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ ఏమంటే సింగిల్ గా ఉండే దాని వాల్యూ కనుక్కోవాలి, అంటే ఏ వాల్యూ కనుక్కోవాలి. అప్పుడు షార్ట్ కట్ వచ్చి ప్రోడక్ట్ బై డిఫరెన్స్. ఈ షార్ట్ కట్స్ అర్థం కావాలంటే మన ఛానల్లో టాపిక్ వైజ్ వీడియోస్ చేశాను, అక్కడ టైమ్ అండ్ వర్క్ వీడియో చూస్తే సరిపోతుంది. బి ఈస్ 25% మోర్ ఎఫిషియెంట్ దెన్ ఏ. మనకు ఒక ఫార్ములా ఉంది, M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2. సేమ్ అదే విధంగా E1D1 ఈజ్ ఈక్వల్ టు E2D2. ఈ అంటే ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఏ ఎఫిషియన్సీ 100 అనుకుంటే, ఏ సామర్థ్యం 100 అనుకుంటే బి సామర్థ్యం ఏమవుతుంది 125. 25% మోర్ కదా. ఇది ఏ, ఇది బి. ఏ ఎఫిషియన్సీ 100, ఏ ఎఫిషియన్సీ 100 ఎన్ని డేస్ లో చేస్తారు ఏ 120. బి ఎఫిషియన్సీ 125 ఎన్ని డేస్ లో చేస్తారో తెలియదు కదా, కనుక్కుందాం. 25 4s 25 5s 524s. అంటే బి, ఏ వచ్చి 120 డేస్ లో చేస్తారు, బి వచ్చి ఎన్ని డేస్ లో చేస్తారు 96 డేస్ లో చేస్తారు. 4 into 24 96. నెక్స్ట్ ఏబిసి ఎన్ని డేస్ పనిచేశారు 30 days. ఇక్కడ ముగ్గురు కలిసి 40 days లో ఫుల్ వర్క్ ని చేస్తారు. అంటే 1 డేకి ఎంత జరుగుతుంది 1/40. 30 days కి 30/40. అంటే ఎంత కంప్లీట్ అయిపోతుంది వర్క్ 3/4. టోటల్ వర్క్ 1 ఎంత కంప్లీట్ అయిపోతుంది 3/4. అంటే రిమైనింగ్ వర్క్ ఎంత 1/4. 1/4 ఆఫ్ ద వర్క్ ఎవరు చేయాలా బి చేయాలా. బి ఫుల్ వర్క్ చేసేదానికి 96 days. 1/4 ఆఫ్ ద వర్క్ చేసేదానికి ఎన్ని డేస్ 24 days. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, లెంత్ బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ క్యూబాయిడల్ బాక్స్. లెంత్ బ్రెడ్త్ హైట్ ఇచ్చారు, దేందంటే దీర్ఘంకి. వాట్ విల్ బి కాస్ట్ ఆఫ్ క్యాన్వాస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ కవర్ దిస్ బాక్స్. ఈ పెట్టెను పూర్తిగా కప్పడానికి అయ్యే క్యాన్వాస్ ఖర్చు ఎంత అని అడిగారు. చూడండి, టోటల్ కాస్ట్ అంటే ఎలా కనుక్కుంటాం, కాస్ట్ పర్ స్క్వేర్ మీటర్. కాస్ట్ పర్ స్క్వేర్ మీటర్ ఇంటూ టోటల్ సర్ఫేస్ ఏరియా. కాస్ట్ పర్ స్క్వేర్ మీటర్ ఎంత ఇచ్చారు 80 rupees. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2 into LB plus BH plus HL. 80 into 2 160. లెంత్ వచ్చి 2.5, బ్రెడ్త్ వచ్చి 2, బ్రెడ్త్ వచ్చి 2, హైట్ వచ్చి సెంటీమీటర్స్ లో ఉంది, మీటర్స్ లోకి మార్చాల. 90/100 అంటే 0.9. నెక్స్ట్ హెచ్ వాల్యూ వచ్చి 0.9.
ఎల్ వాల్యూ 2.5. ఈ క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. ఫస్ట్ బేసిక్స్ చెప్తాను. స్పీడ్ ఆఫ్ boat in still water. Speed of boat in still water. Speed of boat in still water అంటే x. స్టిల్ వాటర్ అంటే ఏమని, నిశ్చల జలంలో బోట్ వేగాన్ని ఏమంటాం, x. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే నదీ ప్రవాహ వేగం ఏమనుకుంటా, y. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్ అంటే పైకి అంటే అప్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే దిగువ. అప్ స్ట్రీమ్ కి ఫార్ములా x మైనస్ వై, డౌన్ స్ట్రీమ్ కి ఫార్ములా x ప్లస్ వై. ఇప్పుడు చేద్దాం. ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ 4 kmph. అంటే y వాల్యూ ఎంత ఇచ్చారు, 4. బోట్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 40 kilometers డౌన్ స్ట్రీమ్, 12 kilometers అప్ స్ట్రీమ్. చూడండి, టైం ఇచ్చారు, టోటల్ టైం. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చి 40, స్పీడ్ వచ్చి డౌన్ స్ట్రీమ్ స్పీడ్. డిస్టెన్స్ వచ్చి 12, స్పీడ్ వచ్చి అప్ స్ట్రీమ్ స్పీడ్. టోటల్ టైం ఎంత ఇచ్చారు, 4 hours. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే x వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం. ఇటువంటి క్వశ్చన్స్ ఏం చేయాలంటే ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేయాలి. డైరెక్ట్గా చేయాలంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేయాలి. ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేద్దాం. లాస్ట్ ఆప్షన్ వెరిఫై చేద్దాం. క్వశ్చన్లో ఎక్స్ వాల్యూ అడిగారు. ఎక్స్ వాల్యూ ఎంత అనుకుందాం, 12. అది కరెక్ట్గా ఈక్వేషన్లో ఫిట్ అయితే అదే కరెక్ట్ ఆప్షన్. ఎక్స్ వాల్యూ 12, వై వాల్యూ 4 ఆల్రెడీ ఇచ్చేసారు. ఎక్స్ వాల్యూ 12, వై వాల్యూ 4. సబ్స్టిట్యూట్ చేయండి. 40 బై డి అంటే ఎంత, 16. 12 యు అంటే 12 మైనస్ 4 ఎంత, 8. 4కి ఈక్వల్ అవుతుందా లేదా చూద్దాం. 8 5s 8 2s, 4 3s 4 2s. 2ని కామన్ తీస్తే 5 ప్లస్ 3 ఎంత, 8. 8 బై 2 అంటే 4 కదా. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సాటిస్ఫై అయింది కదా. కాబట్టి ఆన్సర్ 4th ఆప్షన్. రిమైనింగ్ ఏ ఆప్షన్ తీసుకున్నా సాటిస్ఫై కాదు. కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్, 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ లూజెస్ 12% బై సెల్లింగ్ అన్ ఐటమ్ ఫర్ 330. ఒక వస్తువుని 330కి సేల్ చేస్తే ఎంత పర్సెంట్ లాస్ వచ్చింది, 12%. చూడండి, ఇది సెల్లింగ్ ప్రైస్. ఎనీ నెంబర్ 100%. లాస్ అంటే మైనస్ కదా, 100 మైనస్ 12 88%. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత పర్సెంట్, 88%. ఇప్పుడు ఎంతకి సేల్ చేశారు, 367.5 రూపీస్కి సేల్ చేశారు. ఇప్పుడు ఎంత పర్సెంటో కనుక్కుందాం. ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ 367.5 ఉంది కదా, 367.5 మనకు తెలుసు. 330 అంటే ఎంత పర్సెంట్, 88%. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేయండి. 11 3s 11 8s. నెక్స్ట్ 5 6. నెక్స్ట్ 5తో క్యాన్సలేషన్ చేయండి. 5 7s 35, 5 3s 15, 5 5s. నెక్స్ట్ 6తో క్యాన్సలేషన్ చేయండి. 3 2s 3 2 6, 13 కదా, 3 4s 3 5s. నెక్స్ట్ 2 4s 24.5 ఇంటూ 4 మల్టిప్లై చేస్తే 98 వస్తుంది. అంటే సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత పర్సెంట్, 98%. కాస్ట్ ప్రైస్ అంటే 100%. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత పర్సెంట్, 100%. లాస్ అంటే డిఫరెన్స్ కదా,
100కి 98కి డిఫరెన్స్ ఎంత 2. అంటే ఎంత పర్సెంట్ లాస్ 2%. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, ఒక సమీకరణం ఇచ్చారు. x² + 3x - 4 = 0. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద రూట్స్ కి ఫార్ములా -b/a. ఇది ఏ ఫార్మేట్ లో ఉంది? a² + bx + c = 0. సమ్ ఆఫ్ ద రూట్స్ కి ఫార్ములా -b/a. అంటే b వాల్యూ 3 కదా, a వాల్యూ 1. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c/a. c వాల్యూ ఎంత? -4. -4/1. ఈ వాల్యూ కనుక్కుందాం. 1/a + 1/b + ab. నెక్స్ట్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే -4. ఎల్సిఎం తీస్తే ab, b + a. నెక్స్ట్, a + b అన్న ఒకటే, b + a అన్న ఒకటే. ఎంత వచ్చింది? -3 / -4 -4. నెక్స్ట్, మైనస్ మైనస్ క్యాన్సల్ అయిపోతుంది. 3/4 - 4. ఎల్సిఎం 4. 3 - 4 × 4 16. అంటే ఆన్సర్ -13/4. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ జనరల్ మెథడ్ లో చేస్తే టైం చాలా వేస్ట్ అవుతుంది. షార్ట్ కట్ మెథడ్ చెప్తాను చూడండి. ద ప్రైస్ ఆఫ్ ద పెట్రోల్ per liter increases by 52%. By what percent should its consumption be reduced so that the expenditure on it increases by only 14%? ఇక్కడ పెట్రోల్ ధర 52% పెరిగింది. పెట్రోల్ ప్రైస్ పెరిగితే మన ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది. అలా పెరగకుండా ఉండాలంటే కన్సంప్షన్ ని తగ్గించాలి. ఎంత తగ్గించాలని అడిగారు. నెక్స్ట్, ఎక్స్పెండిచర్ ఎంత పెరగాలన్నారు? 14% మాత్రమే పెరగాలి. నెక్స్ట్, ప్రైస్ ఇంటూ క్వాంటిటీ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు? ఎక్స్పెండిచర్. నెక్స్ట్, ప్రైస్ ఎంత పెరిగింది? 52%. క్వాంటిటీ తగ్గాలన్నారు. ఎంత తగ్గాలో అడిగారు. ఎక్స్పెండిచర్ ఎంత పెరగాల? 14%. షార్ట్ కట్ ఏమంటే, ఇంక్రీజ్ అంటే ప్లస్ కదా, 100 + 52 152%. ఇక్కడ ఏమొస్తుందో తెలియదు కదా, ఎక్స్. 100 + 14 114%. నెక్స్ట్, పర్సంటేజ్ క్యాన్సిల్. నెక్స్ట్, 2తో క్యాన్సిలేషన్ చేయండి. 2 7s 14, 2 6, 2 5s 10, 2 7s. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 57/76. నెక్స్ట్, ఎక్స్పెండిచర్ ఎంత తగ్గింది అని అడిగారు. అంటే ఈ ఫ్రాక్షన్ కి మీనింగ్ ఏమంటే, స్టార్టింగ్ 76 ఉంటే ఇప్పుడు ఏమైంది? 57 అయింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? పర్సంటేజ్ డిక్రీజ్. ఎంత డిక్రీజ్ అయింది? 76 లో 57 తీసేస్తే 19 కదా. డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఎంత? 76. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 19 1s 19 4s 425. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఇది షార్ట్ కట్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 4 pens and 3 notebooks. ఒక పెన్ ప్రైస్ P అనుకుందాం. 4 pens 3 notebooks. కాస్ట్ ఎంత? 150. నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ 5 notebooks ఈజ్ అంటే ఈక్వల్ టు 41 more than కాస్ట్ ఆఫ్ 6 pens. నెక్స్ట్, ఇటువంటి ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం కోఎఫిషియెంట్స్ ని ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేసుకుందాం. దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు మనం? 6p ఇక్కడ +5n, రైట్ సైడ్కి వెళ్తే -5n. ఇక్కడ +41, లెఫ్ట్ సైడ్కి వెళ్తే
మైనస్ 41. ఈ ఈక్వేషన్ నుంచి ఇది రాయొచ్చు. 6p మైనస్ 5n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 41. ఫస్ట్ మనం కోఎఫిషియంట్ని ఈక్వల్ చేసుకుందాం. ఇక్కడ కోఎఫిషియంట్ 4 ఉంది, ఇక్కడ కోఎఫిషియంట్ 6 ఉంది. 4కి 6కి ఎల్సిఎం 12 కదా. ఎల్సిఎంని మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ 4 ఉంది. 4ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది? 3. 6ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది? 2. 3 into 4 12p. 3 into 3 9n is equal to 3 into 150 450. 2 into 6 12p. 2 into 5 10n. 2 into 41 minus 82. సబ్ట్రాక్షన్ చేయండి. 12p క్యాన్సల్. 19n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ యాడ్ చేయండి. 532. నెక్స్ట్ 19 2s 38. 38 అంటే 152 వస్తుంది. 19 8s అంటే 1 నోట్బుక్ కాస్ట్ వచ్చి 28 రూపీస్. ఇప్పుడు పెన్ కాస్ట్ కనుక్కుందాం. నెక్స్ట్ పెన్ కాస్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారు? 5 నోట్బుక్స్ ఈస్ 41 more than 6 pens అన్నారు. 5 నోట్బుక్స్ అంటే 5 into 28. 5 into 28 అంటే ఎంత వస్తుంది? 140. 6 pens ఈజ్ ఈక్వల్ టు 140లో 41 తీసేస్తే 50 50 ఒక 90. 6 pens కాస్ట్ ఎంత? 99. క్వశ్చన్లో ఏమడిగారు? కాస్ట్ ఆఫ్ 3 pens and 2 notebooks. 6 pens 99. 3 pens అంటే 99/2. 6లో హాఫ్ 3. 99లో హాఫ్ అంటే 49.5. 3 pens కాస్ట్ 49.5. 1 నోట్బుక్ కాస్ట్ 28. 2 నోట్బుక్స్ కాస్ట్ అంటే 56. యాడ్ చేయండి. 49 56 యాడ్ చేస్తే 105. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. అంటే 3 pens 2 నోట్బుక్స్ కొనాలంటే ఎంత అమౌంట్ కావాలి మనకు? 105.5. నెక్స్ట్ క్వశ్చన్ 12 years ago అంటే 12 years బ్యాక్. ఫాదర్ ఏజ్ ఈస్ 28 years ఓల్డర్ దెన్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ సన్. ఫాదర్ ఏజ్ ఎఫ్ అనుకున్నా, సన్ ఏజ్ ఎస్ అనుకున్నా. ఇది ఎప్పుడు? ఎఫ్ అంటే ఫాదర్ ఏజ్ 12 years బ్యాక్. 12 సంవత్సరాల క్రితం ఒక తండ్రి వయసు తన కొడుకు వయసు రెట్టింపు కంటే 28 సంవత్సరాలు ఎక్కువ ఉన్నారు. ఆ ప్రకారం ఈక్వేషన్ రాస్తా. ఇంకెన్ని సంవత్సరాల తర్వాత అతని వయసు కొడుకు వయసుకు రెట్టింపు అవుతుందో అని అడిగారు. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్, ఎన్ని సంవత్సరాల తర్వాత అవుతుందో తెలియదు కదా, అదే కనుక్కోవాలి మనం. ఫాదర్ ఏజ్ ఏమవ్వాలా? 2 times సన్ ఏజ్ అవ్వాలి. ఎన్ని సంవత్సరాల తర్వాత అవుతుందో తెలియదు కదా, ఏమనుకుందాం మనం? n years అనుకుందాం. ఏమవుతుంది అనుకుందాం? n years. n years తర్వాత డబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ని ఏమని రాయొచ్చు మనం? n years తర్వాత డబుల్ అవుతుంది కదా, అంటే f ప్లస్ ఎన్. n years తర్వాత ఫాదర్ ఏజ్ అంటే f ప్లస్ ఎన్. n years తర్వాత సన్ ఏజ్ అంటే s ప్లస్ ఎన్. ఇప్పుడు ఎఫ్ని ఏమని రాయొచ్చు మనం? 28 ప్లస్ 2s ప్లస్ n అని రాయొచ్చు. 2 into s 2s, 2 into n 2n. 2s 2s క్యాన్సిల్. 2nలో n పోతే n అంటే n వాల్యూ ఎంత? 28. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైందంటే 28 years తర్వాత ఫాదర్ ఏజ్ సన్ ఏజ్కి డబుల్ అవుతుంది. ఇది ఎప్పటి నుంచి? 12 years బ్యాక్ నుంచి. కానీ క్వశ్చన్లో ఏమడిగారు? ప్రెజెంట్ నుంచి అడిగారు. 12 years బ్యాక్ నుంచి ప్రెజెంట్కి ఎన్ని ఇయర్స్? 12 years. 20 years అంటే 28 years అంటే
ఇంకా రిమైనింగ్ ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 16. అంటే ప్రెసెంట్ నుంచి ఎన్ని ఇయర్స్ కి డబుల్ అవుతుంది? 16 ఇయర్స్ కి డబుల్ అవుతుంది. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద మీడియన్ ఆఫ్ సమ్ డేటా, మీడియన్ అంటే ఏమని? మధ్యగతం. ఇక్కడ మీడియన్ ఈస్ 24.12 లెస్ దెన్ ఈజ్ మోడ్. ఇక్కడ మీడియన్ వచ్చి మోడ్ కన్నా ఎంత తక్కువ? 24.12. మోడ్ అంటే బహుళకం. బహుళకం కంటే ఎంత తక్కువ? 24.12. నెక్స్ట్, ఇక్కడ ఏం యూజ్ చేయమన్నారంటే ఎంపిరికల్ ఫార్ములా. ఎంపిరికల్ ఫార్ములా తెలుసు మనకు. ఎంపిరికల్ ఫార్ములా అంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. నెక్స్ట్, ఇక్కడ దేనికి రిలేషన్షిప్ కనుక్కోమన్నారు? మీడియన్ కి మీన్ కి. ఇక్కడ మీడియన్ వచ్చి మీన్ కన్నా ఎంత ఎక్కువ అని అడిగారు. ఎలా చేయాలో చూడండి. ఇక్కడ మీడియన్ కి మీన్ కి రిలేషన్షిప్ కావాలా అంటే మనకు మోడ్ అవసరం లేదు, కాబట్టి మోడ్ని ఎలిమినేట్ చేసేద్దాం. మోడ్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్ ప్లస్ 24.12 కదా, సబ్స్టిట్యూట్ చేయండి. మోడ్ అంటే ఏమని? మీడియన్ ప్లస్ 24.12 ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. 3 మీడియన్ సపరేట్ చేస్తే 2 మీడియన్. 2 మీడియన్ మైనస్ 2 మీన్. 24.12 ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2ని కామన్ తీయండి. మీడియన్ మైనస్ మీన్. 2ని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 12.06. క్వశ్చన్లో అదే కదా అడిగింది. మీడియన్ వచ్చి మీన్ కన్నా ఎంత ఎక్కువ, మధ్యగతం వచ్చి సగటు కంటే ఎంత ఎక్కువ? 12.06. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కే వాల్యూ కనుక్కోమన్నారు. మనకు ఫార్ములా తెలుసు, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. మల్టిప్లై చేస్తే పవర్స్ యాడ్ అవుతాయి. -7 పవర్స్ యాడ్ అవుతాయి. 2k ప్లస్ 1 ప్లస్ 5 -7 పవర్ 12. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఈ క్యాలిక్యులేషన్ చాలా ఈజీ. అందరూ సాల్వ్ చేసి కే వాల్యూని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి అలోన్ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days అండ్ 40 days. ఏ వచ్చి 30 daysలో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తారు, బి వచ్చి 40 daysలో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తారు. టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం అని తీసుకోవాలి. 30కి 40కి ఎల్సిఎం ఎంత? 30కి 40కి కాసాగ్ ఎంత? 120 వస్తుంది. 10 3s 10 4s. ఎల్సిఎం అంటే మల్టిప్లై చేయాలి. 10 into 3 30, 30 into 4. టోటల్ వర్క్ వచ్చి 120 యూనిట్స్. ఇక్కడ 1 డే వర్క్ చూద్దాం. మైండ్లో ఎల్సిఎంని పెట్టుకోండి. 30 daysలో 120 యూనిట్స్ చేస్తారు అంటే 1 డేకి ఎంత చేస్తారు? 4. లేదంటే మైండ్లో 120 పెట్టుకోండి. 30ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 120 వస్తుంది? 4. 40ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 120 వస్తుంది? 3. అంటే ఏ 1 డేకి 4 యూనిట్స్ చేస్తారు, బి 1 డేకి 3 యూనిట్స్ చేస్తారు. వాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తారు? ఆల్టర్నేట్ డేస్. ఆల్టర్నేట్ డేస్ అంటే రోజు మార్చి రోజు పని చేస్తారు. ఎవరు వచ్చి వర్క్ని స్టార్ట్ చేశారు? బి. ఫస్ట్ డే బి వర్క్ చేశాడు, సెకండ్ డే ఏ. నెక్స్ట్, ఈ విధంగా సైకిల్ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఫస్ట్ డే బి ఎంత చేస్తారు? 3 యూనిట్స్. సెకండ్ డే ఏ 4 యూనిట్స్. చూడండి 2 డేస్కి ఎన్ని యూనిట్స్ అయిపోయినాయి? 7 యూనిట్స్. 7 యూనిట్స్ చేసేదానికి మనకి ఎన్ని డేస్ పట్టింది? 2 డేస్. కానీ మనం చేయాల్సింది 120 కదా. 7ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 120 రీచ్ అవుతాం? 17 7s ఎంత? 119 కదా. 17తో మల్టిప్లై చేయండి. 17 into 2 34. 17 7s 119.
అంటే 34 డేస్కి ఎన్ని యూనిట్స్ అయిపోతాయి? 119. కానీ మనం చేయాల్సింది 120. 120లో 119 కంప్లీట్ అయిపోయింది. అంటే రిమైనింగ్ ఎంత ఉంది? 1. రిమైనింగ్ 1 ఉంది. నెక్స్ట్ డే ఎవరు వర్క్ చేస్తారు? ఓపెనర్. ఓపెనర్ అంటే వర్క్ స్టార్ట్ చేసే అతను. ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసేది ఎవరు? బి. బి కెపాసిటీ ఎంత? 3. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది? 34 1/3. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటైన్ 2 రూపీస్, 5 రూపీస్ అండ్ 10 రూపీ కాయిన్స్. ఒక సంచిలో 2 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి, 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి, 10 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. ఇది డినామినేషన్. నెక్స్ట్ కాయిన్స్ రేషియో. 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్. కాయిన్స్ రేషియో 5:7:8 అని ఇచ్చారు. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే అమౌంట్ రేషియో వస్తుంది. మల్టిప్లై చేయండి. 2 × 5 10, 5 × 7 35, 10 × 8 80, 5 2s 5 7s 5 16s. అమౌంట్ రేషియో 2:7:16. టోటల్ అమౌంట్ అంటే ఎంతని ఇచ్చారు? 1250. టోటల్ అంటే యాడ్ చేయాలి కదా, యాడ్ చేయండి. 2 + 7 9, 9 + 16 25. టోటల్ 25 పార్ట్స్. 1250. ఇక్కడ ఏం కనుక్కోమన్నారంటే 5 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. 5 రూపీస్ కాయిన్స్ వల్ల ఎంత అమౌంట్ వస్తుంది? 7 పార్ట్స్ కదా. 7 పార్ట్స్ కావాలంటే 7/25 × 1250. అంటే 5 రూపీస్ కాయిన్స్ వల్ల మనకి ఎంత అమౌంట్ వస్తుంది? 350 రూపీస్. 5 రూపీస్ కాయిన్స్ వల్ల 350 రూపీస్ వస్తుంది. ఒక 5 రూపీ కాయిన్ వల్ల 5 రూపీస్ వస్తుంది. అంటే ఇప్పుడు ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 70 కాయిన్స్. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు? అహ్మద్, సుమన్, రాజ్, మధు. ఇక్కడ 4 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? షాప్ బిజినెస్ రన్ చేస్తున్నారు. క్లాత్ బిజినెస్ రన్ చేస్తున్నారు. ఇక్కడ అహ్మద్ వచ్చి 2 డిస్కౌంట్స్ ఇస్తా ఉన్నారు. 6%, 5%. నెక్స్ట్ సుమన్ వచ్చి 2%, 5%. రాజు వచ్చి ఎంత డిస్కౌంట్ ఇస్తా ఉన్నాడు? 7%, 2%. మధు వచ్చి 5%, 4%. ఇక్కడ ఏం అడిగారంటే ఇచ్చిన వాటిలో ఎవరు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తా ఉన్నారు, గరిష్ట తగ్గింపు ఎవరు ఇస్తా ఉన్నారో అని అడిగారు. ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వాలంటే డిస్కౌంట్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉండాలి. చూడండి, 2 + 5 అంటే 7, 6 + 5 అంటే 11, 7 + 2 అంటే 9. ఇక్కడ ఉండే వాటిలో ఎక్కువ డిస్కౌంట్ ఎవరు ఇస్తా ఉన్నారు? అహ్మద్. అంటే ఆన్సర్ అహ్మద్. ఇలా 6 + 5 అంటే 11 అని చెప్పేయకూడదు, మనకు ఫార్ములా ఉంది. కానీ ఇలాంటి క్వశ్చన్స్కి డైరెక్ట్గానే చెప్పేయచ్చు. ఉండే వాటిలో అన్నిటికన్నా ఎక్కువ సమ్ దేనికి ఉంది? అహ్మద్కు ఉంది. కాబట్టి ఆన్సర్ అహ్మద్. 2 డిస్కౌంట్లు ఇస్తే సింగిల్ డిస్కౌంట్ ఎలా చెప్పచ్చు? ఫార్ములా ఉంది. x + y + xy/100. x అంటే ఎంత? -6. y అంటే -6. -6 × -5/100. -11 + 30/100. -11 + 0.3. ఇలా ప్రతిదానికి చేసి ఆన్సర్ చెప్పాలా. కానీ అలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను సమ్ తీసుకొని చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద నెంబర్ దట్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందో కనుక్కోవాలి. ఇక్కడ నెంబర్స్ ఏమని ఇచ్చారు? 44, 50, 45, 49, 46, 48 క్వశ్చన్ మార్క్. ఇక్కడ నెంబర్స్ ఒకసారి ఇంక్రీజ్ అవుతున్నాయి, మళ్ళీ డిక్రీజ్ అవుతున్నాయి. ఇంక్రీజు డిక్రీజ్ అంటే ఆల్టర్నేట్ సిరీస్ చూడాలి. 44, 45, 46. నెక్స్ట్ ఏమొస్తుందో ప్రతి ఒక్కరు కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మనం ఆల్రెడీ అర్థమెటిక్ కోర్స్
పూర్తిగా కంప్లీట్ చేయడం అయితే జరిగింది. టాపిక్ వైజ్గా రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కరూ ఆ వీడియోస్ చూడండి. ఖచ్చితంగా మీకు సబ్జెక్ట్ అయితే పెరుగుతుంది. మీకు ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే కామెంట్లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ వీడియోస్ అయితే చేస్తాను.